సెకండ్ లిస్ట్ వచ్చిన ఆ సీటు మాత్రం ఇంకా పెండింగే. ఇప్పుడే కాదు, అక్కడ ఎప్పుడు అంతే. గత ఎన్నికల్లో పార్టీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యే వైసీపీకి జయకొట్టారు. ఆయన ప్లేస్ లో కొత్త ఇన్ఛార్జిని నియమించిన మంగళగిరి నుంచి మరో లీడర్ ల్యాండ్ అయ్యారు. ఇద్దరే అయితే కిక్కే ఉంటుందని మరో ముగ్గురు టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే అధిష్టానం అభ్యర్థిపై ఎటూ తేల్చుకోలేకపోతుందా? బలమైన అభ్యర్థి కోసం వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తోందా? ఎమ్మెల్యే జంప్, ఇన్ఛార్జికి షాక్. చీరాలలో ఎవరు? పెద్ద నాయకుడు సైడ్ అయిపోగానే రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేలం అంటూ కొత్త నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారక్కడ. బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల టీడీపీలో ఎన్నికలొచ్చిన ప్రతిసారి పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు ఆనవాయితీగా మారిపోతోంది. సీటు కోసం సిగపట్లు పడుతున్నారు అక్కడి సైకిల్ పార్టీ నాయకులు. కరణం జెండా మార్చేయడంతో 2 ఏళ్ల క్రితం ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకుని పనిచేసుకుంటూ పోతున్నారు ఎంఎం కొండయ్య. ఎన్నికలకు ముందు కొందరు నేతలు టిక్కెట్లు ఆశిస్తూ చీరాలలో హడావుడి చేస్తున్నారట. ఇప్పటికే కొండయ్యకు పోటీగా మంగళగిరి నుంచి చేనేత వర్గానికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావు రంగంలోకి దిగారంటున్నారు. చీరాలలో తనకున్న బంధుగణం, సామాజిక వర్గాల నేతలతో పాటు టీడీపీ శ్రేణులతో కూడా సమావేశమవుతున్నారు తిరువీధుల. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న చీరాల ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నుంచి పదవులు పొందిన నేతలంతా తర్వాత వైసీపీ గూటికి చేరారు. దీంతో చీరాలలో టీడీపీకి నాయకత్వ సమస్య తలెత్తింది. చీరాలలో టీడీపీ అభ్యర్థి తొలిసారి 1985లో గెలుపొందారు. అప్పట్నుంచి 8 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు టీడీపీదే విజయం. 3 సార్లు కాంగ్రెస్, ఒకసారి నవోదయం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2004 నుంచి వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ 2019లో చీరాలలో మళ్లీ జెండా పాతింది. చీరాల టీడీపీలో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో గత ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం బలరాంని రంగంలోకి దించారు. ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం ఏడాది తిరగకుండానే పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. తన వారసుడు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్పించడంతో ఇప్పుడు కరణం కుమారుడే అక్కడ వైసీపీ అభ్యర్థి. చీరాలలో బ్యాలెన్స్ తప్పిన సైకిల్ ని రిపేర్ చేసేందుకు బీసీ కాన్సెప్ట్ తో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త ఎంఎం కొండయ్యను రంగంలోకి దించింది టీడీపీ అధిష్టానం. 2 ఏళ్ల క్రితం పూర్తి స్థాయి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అప్పట్నుంచి ఆయన ఎన్ని సర్వీసింగ్లు చేసినా సైకిల్ మాత్రం స్పీడ్ అందుకోలేదన్న అభిప్రాయంతో ఉందట అధిష్టానం. చీరాలలో చేనేతలు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైతే గెలుపు అవకాశాలుంటాయని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. లోకేష్ ఆశీస్సులు ఉన్నాయంటూ చేనేత సామాజిక వర్గానికి చెందిన మంగళగిరి బీసీ నేత తిరువీధుల శ్రీనివాసరావు చీరాలలో వాలిపోయారు. ఆయనకు పార్టీ అధినేతతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని చెప్తున్నారు. చేనేత వర్గం బలంగా ఉన్న మంగళగిరిలో లోకేష్ పోటీలో ఉండడంతో చీరాల టికెట్ ఇచ్చి బ్యాలెన్స్ చెయ్యాలి అన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 2019లో మంగళగిరిలో లోకేష్ కి అండగా ఉన్న తిరువీధుల చీరాలకు కొత్తేం కాదంటున్నారు. నియోజకవర్గంలో ఆయనకు పరిచయాలు, బంధుగణం ఉండడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోందట పార్టీ అధిష్టానం. చీరాల టీడీపీ టికెట్ కోసం నేతలు పోటీ పడుతూ ఉండడంతో ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య పరిస్థితి ఏంటనేది ఇంకా తేలలేదట. కొందరి ప్రయత్నాలు చూస్తుంటే తనకు టికెట్ వస్తుందో రాదో అన్న సందేహంతో ఉన్నారట కొండయ్య. దీంతో అసలే పార్టీ కష్టాల్లో ఉంటే ఇప్పుడు ఈ టికెట్ రేస్ పెట్టి ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తే మొదటికే మోసం వస్తుందని టెన్షన్ పడిపోతోంది చీరాల టీడీపీ క్యాడర్. 34 మందితో ప్రకటించిన సెకండ్ లిస్ట్ లో కూడా చీరాల ప్రస్తావన లేకపోవడంతో ఇక ఫైనల్ లిస్ట్ లోనే క్లారిటీ వచ్చేలా ఉంది. మీ సమీకరణాల సంగతేమో గాని త్వరగా అభ్యర్థిపై క్లారిటీ ఇస్తే జనంలోకెళ్తాం మహాప్రభో అంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటోంది చీరాల సైకిల్ పార్టీ క్యాడర్.